నంద్యాల 18వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సుబ్బారాయుడిని పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని తామంతా అండగా ఉంటామని సుబ్బారాయుడికి ధైర్యం చెప్పారు. ఓటమి భయంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నంద్యాలలో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో గెలుపు వైఎస్ఆర్సీపీదేనన్నారు. సోమవారం రాత్రి 100 మంది పోలీసులు రాత్రివేళ కౌన్సిలర్ సుబ్బారాయుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న 5.5 లక్షల నగదును పట్టుకుని వెళ్లిపోయారు. ఆ డబ్బుకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్నా కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ప్రభుత్వానికి ఉన్న పెద్దలో ఉన్న పోలీసులు చాలా కిరాతకంగా అమానుషంగా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి పడుకున్న తల్లి భార్యతో పడుకున్న అతన్ని లేపి మీ ఇంట్లో మరణాదాలు ఉన్నాయి, మీ ఇంట్లో డబ్బు ఉంది, అక్రమంగా ఎన్నికల కోసం తీసుకున్న కోట్లాది రూపాయలు ఉన్నాయని చెప్పని ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఇంటికి వచ్చి అమానుషంగా ఆయన్ని లేపి అంతా కూడా వెరిఫై చేసి పక్కన ఉన్న ఇంకొక రజకులు ఇల్లు ఉంటే ఆ ఇండ్లు కూడా తనిఖీ చేసి దానితో పాటు ఆయన చుట్టాలు పక్క అందరింటికి తీసుకెళ్ళి సుమారు 50 మంది ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ మొత్తం అందరూతో కలిసి వచ్చి చేయడం చూస్తుంటే ఈ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, ఏ రకంగా ఎంత అరాచకం జరుగుతుంది, ఈయన బలహీన వర్గాల పట్ల ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారు, ఏ విధమైన గౌరవిస్తున్నారు అనేది మనకు తేటతెల్లమవుతుంది. మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. పోలీసులను కూడా మీరు ఆలోచన చేయండి. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ప్రయత్నం చేయకండి. తీసుకుంటే మాత్రం అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఉదయం పోతే రాత్రి వస్తుంది, రాత్రి పోతే ఉదయం వస్తుంది. కాబట్టి మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అంతేగాని అమాయకులైన బలహీన వర్గాల మీద, అమాయకులైన పేదల మీద కానీ మీ తలకు జులుమును చూమెట్టి అధికారాన్ని వచ్చి మీరు చూపెడతామంటే ఇది కాదు. అధికార పార్టీకి కూడా మేము హెచ్చరిస్తున్నాం. శాశ్వతం కాదు అధికారం మీకు. ఈ అధికారాలు మేము కూడా 10 సంవత్సరాలు మంత్రిగా రాష్ట్రంలో చేశాం, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేస్తాం, అన్ని ఉన్నత పదవులు కూడా చేస్తాం. కానీ ఇటువంటి నీచమైన నిరంకుశమైన పరిపాలన ఎప్పుడు కూడా మేము చూడలేదు, చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో గెలవండి, మాకు అభ్యంతరాలే. మీ నిజాయితీని, మీ పనితనాన్ని చూపెట్టండి. మాకు తెలుసు మీరు ఏది చేయలేదు, మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజలు మోసం చేస్తారండి. రేపు వచ్చే ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ ఏంటో కూడా మీకు తెలుసు, ఏమొస్తాయో ఫలితాలు మీకు తెలుసు. కాబట్టి ఆ ఫలితాలు తారుమారు చేయడానికి ఇలాంటి నీచమైన నిరంకుశమైన పరిపాలన చేయడం మాత్రం పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. సుబ్బయ్యకి అండగా మేము అందరం ఉంటాం. ఈ సుబ్బయ్యతో పాటు ఈ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలు ఎవరికి ఏ విధమైన చిన్న చేమ కుట్టినా దానికి వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీ అందరం కూడా ఆ ఇంటి ముందే కూర్చుంటాం. చేసిన అధికారుల దగ్గర తాలూకా వారిని దానికి ప్రచారం జరిగిన వరకు కూడా మేము నిద్రపోయే సమస్య లేదనే విషయాన్ని మనవి చేస్తున్నాం. కాబట్టి రేపు జరుగుతున్న ఇంకో 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో మేము కోరుతున్నాం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, ఎన్నికల్లోనొచ్చి జరగాలని. ప్రజలు వారికి నచ్చిన వారికి, వారు మెచ్చిన వారికి, వారు ఏ పార్టీ అయితే వాళ్ళకి మంచి చేస్తుందో, ఎవరైతే వాళ్ళకి మేము మేలు చేస్తారో వాళ్ళకి ఎన్నికల్లో ఓటేస్తారు. మాకు అభ్యర్థి లేదు, దాంట్లో చూసుకుందాం. అంతే ఇలాంటి చేసి దౌర్జన్యాలు చేస్తామంటే ముందు చేతులు ముడుచుకొని కూర్చునే సమస్య లేదు.